అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్య విషయం ఏమిటంటే, కొంతమంది చాలామంది మన ఆఫీస్కు రాపోల్ ఛాంబర్కి వచ్చేసి, రాపోల్ భాస్కర్ అడ్వకేట్ గారి ఛాంబర్స్కి వచ్చేసి, మన ఎస్పీ ఆఫీసు కానివ్వండి, ఈ కొన్ని గవర్నమెంట్ ఫోన్లు పనిచేయట్లేదు అంటున్నారు. సార్, ఈ గవర్నమెంట్ ఉండే ఫోన్ నెంబర్స్ కమిషనర్ది కానీ ఇవన్నీ పనిచేయట్లేదు అంటున్నారు సార్. అవునండి. ఈ మధ్య గతంలో పోలీస్ డిపార్ట్మెంటే ఉంది కాసేపటికి. పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని పోలీస్ స్టేషన్లలో ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అవి ఒక్కటి కూడా పనిచేస్తలేవు. గతంలో 94407995 అనేటటువంటి ఒక పేజ్ నెంబర్ తోటి, ఒక డిజిట్ తోటి బిఎస్ఎన్ఎల్ మొబైల్స్ ఉండేది. అయితే ఏంటంటే ఆ మొబైల్స్ అన్నిటిని కూడా తీసేసారు. 8712 అనేటువంటి ఒక డిజిట్ పేరుతోటి ఒక సంవత్సరం కింద పోలీసులు ప్రత్యేకంగా ఒక యాప్ని తీసుకొచ్చి ఒక వేరే మొబైల్ నెంబర్ని తీసుకొచ్చారు. డిపార్ట్మెంటు ఒక ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ పాత నెంబర్లు తీసి కొత్త నెంబర్లు ఫీడ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. నేను ఒక న్యాయవాదిగా రిప్రజెంటేషన్ చేసిన డీజీపీ గారికి, రాచకొండ సిపికి, మిగతా హైదరాబాద్ అండ్ సైబరాబాద్ సిపిలకు, అయ్యా మీ నెంబర్లు పనిచేస్తలేవు, మీ పోలీస్ స్టేషన్లలో నెంబర్లు పనిచేస్తలేవు, ఎవడైనా చావు బతుకల మధ్య ఉంటే, ఒక ప్రమాదం జరిగితే, ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక నేరం జరిగితే మీకు సమాచారం ఇద్దామంటే ఇంటర్నెట్లో మేము మొబైల్ నెంబర్ దొరకలేవు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పిన, రిప్రజెంటేషన్ కూడా చేసిన. అయితే పాత నెంబర్లు ఇప్పటికీ గూగుల్లో వాళ్ళ నెంబర్లు వస్తున్నాయి, కొత్త నెంబర్లు లేవు. దాంతో ఏంటంటే డీజీపీ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ చేసినాం. రిక్వెస్ట్ టు అప్లోడ్ ది న్యూ మొబైల్ నెంబర్స్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ దేర్ రెస్పెక్టివ్ వెబ్ పోర్టల్స్ ఆర్ జీమెయిల్ రిక్వెస్టింగ్. అంటే ఇది రెస్పెక్టెడ్ సార్, ఇది నేను రిప్రజెంట్ చేసినది. ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎలక్టెడ్ ది బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్స్ earlier the public used recently the mobile numbers are disconnected and the mobile numbers which starts from 871266 elected with all the police stations. But ఈ నెంబర్లు కొత్త నెంబర్లు, మెజారిటీ ఆఫ్ ది పోలీస్ స్టేషన్కి సంబంధించిన నెంబర్లు కొత్త వెబ్సైట్లు లేవు, పాతవి పనిచేస్తలేవు. జనం ఒక మర్డర్ అయింది, ఒక రేప్ అయింది, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక పౌరుడు చెప్పాలనుకుంటుండు, డీజీపీకో, ఎస్పీకో, డిఎస్పీకో సంబంధిత వ్యక్తులకి చెప్పాలనుకుంటుండు. గూగుల్లోకి పోయి కొడితే వాళ్ళ నెంబర్ లేనటువంటి పరిస్థితి. పాత నెంబర్లు ఉంటాయి, వాటికి కొడితే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరా, ఈ నెంబర్ దిస్ నెంబర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ అనేటటువంటి పేరుతో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకటి పని చేద్దాం. ఇప్పుడు ఒక ఎస్పీ నల్గొండ గారి నెంబర్ కొడదాం, ఫోన్ నెంబర్ కొడదాం, కొట్టేద్దాం, లైవ్ లో కొట్టి చూద్దాం. ఎస్పీ నల్గొండ కొట్టండి. ఎస్పీ నల్గొండ గారు మొబైల్ నెంబర్ ఉందండి ఇక్కడ. ఏంది? 944079956000. ఒకసారి లైవ్ లో కొట్టి చూద్దామంటే అసలు పనిచేస్తున్నాయా లేదా అది. వీళ్ళు 944079956000. ఇగో ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టండి సార్. 944079956000. 9440795600. ఇది ఎస్పీ నల్గొండ అండి. ఇది 9440795600. ఈ నెంబర్ కొడితే, నా దగ్గర కూడా ఫీడ్ ఉందండి నెంబరు. దీనికి ఫోన్ కొడితే వచ్చేది ఏంటంటే, ఈ నెంబర్ మనగడలో లేదు, ఈ నెంబర్ పనిచేయటం లేదు. ఎస్పీ నల్గొండ క్లియర్గా నా దగ్గర కూడా మొబైల్ నెంబర్ ఫీడ్ ఉందండి. ఇప్పుడు గూగుల్లో నుంచి సెర్చ్ చేసి కొట్టాం సార్. గూగుల్ నెంబర్ అండి, గూగుల్లో నెంబర్ ఉంది. ఈ నెంబర్ కొడితే పనిచేయనటువంటి పరిస్థితి. కాసేపటికి ఏదైనా ఒక ఇంపార్టెంట్, ఒక మర్డర్ అయింది, రేప్ అయింది, ఒక మానవ అక్రమ రవాణా జరుగుతుంది, ఒక కిడ్నాప్ అయింది, ఈ నెంబరు 6.5-8 నెలల నుంచి పనిచేసలేదండి. మరి ఒక జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతల ఎస్పీ నెంబర్లు, సిపిల నెంబర్లు, డిఎస్పీల నెంబర్లు, డీసీపీల నెంబర్లు మొత్తం ఇదే పరిస్థితి. అంటే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇంకోటి ఉందండి, ల్యాండ్ నెంబర్ కూడా చూద్దాం. ఇది కూడా పనిచేయదండి. 08682222304.
ల్యాండ్ నెంబర్లు మొత్తం బంద్ అండి. ఉండండి. సోషల్ మీడియా ఇది ఒక ల్యాండ్ నెంబర్ ఎస్పీ గారిది కాబట్టి పనిచేస్తున్నట్టు ఇది పనిచేస్తుంది, ఎస్పీ గారిది పనిచేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఇప్పుడు డిఎస్పీ నల్గొండ డిస్ట్రిక్ట్, డిఎస్పీ నల్గొండ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, మొబైల్ నెంబర్స్ చూడండి, ఎక్కడ కూడా వీళ్ళ నెంబర్లు దీంట్లో ఉన్నాయి చూడండి. హైదరాబాద్ కమిషనరేట్ ఇవన్నీ కూడా ఎట్లున్నాయండి. ఇప్పటికి కూడా పాత నెంబర్లు కంటిన్యూ అవుతున్నాయి. 9490 అనేటువంటి పేరుతో కంటిన్యూ అవుతున్నాయి. అందుకనే మనం ప్రత్యేకంగా డీజీపీ గారి నోటీసులు పెట్టేది ఏంటంటే, ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఎస్పీల నెంబర్లు, డిఎస్పీల నెంబర్లు, డీసీపీలు, సిపిలు, తర్వాత అన్ని పోలీసులకు సంబంధించినటువంటి నెంబర్లు ఇమ్మీడియట్గా అప్డేట్ చేయించాలి. కొత్త నెంబర్ చేయించండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.